నేను మీ కరుణాకర్. అయితే నేను నా వీడియో ఒకటి తీశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా నేను నా క్యామ్ తీసుకెళ్ళలేదు, మొబైల్లో తీసాను. కొంచెం వీడియో అంతంత మాత్రంగా వచ్చింది, ఏమనుకోమాకండి. చూడండి, కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడండి, సూపర్ వచ్చింది. అయితే ఒక అతన్ని తీసుకెళ్ళాం, గోస్ట్ ప్రాంక్ అని చెప్పేసి. అతన్ని చాలా భయపెట్టడానికి ట్రై చేసాం. అతనైతే పడి ఇక్కడ దెబ్బ కూడా తగిలింది మోకాల దగ్గర. వీడియోలో ఫుల్ చూపిస్తా కంపల్సరీగా. చూడండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో ఏంటంటే మామూలుగా ఇతన్ని గోస్ట్ లాగా పెట్టాను అక్కడ. వాళ్ళని చూసి ఎక్కువ భయపడలేదని చెప్పేసి నేనే నాకు గోస్ట్ పట్టినట్టు, దెయ్యం పట్టినట్టు చేశాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రాను, చెప్పేది బాగుంటుంది. నేనే వచ్చిన పెడదా Run. ఇంకోసారి తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. హాయ్ అండి, నేను మీ కరుణాకర్. అయితే ఇక్కడ చూసారా లొకేషన్? ఒకసారి లొకేషన్ చూపించా ఒకసారి. ఆ లొకేషన్ అటు ఉంది కదా, ఆ యాప్ చెట్టు ఒకటి కనిపిస్తుంది అక్కడ. ఆ యాప్ చెట్టుకి వేరే వాళ్ళు ఊరేసుకొని చనిపోయారంట. అయితే నాకు ఒక అతను ఫోన్ చేసి, ఇక్కడ గోస్ట్ ఉంది, మామూలుగా దెయ్యాలు తిరుగుతున్నాయి, ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పారు. నేనైతే అంతకుముందు అతను చెప్పాడు, సర్లే ఏం చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చిన. అయితే ఎవరు రాలేదు, నేను, కెమెరామ్యాను, మనోడు, మేము ముగ్గురం వచ్చాము. ఏం జరిగిద్దో తెలియదు. చూద్దాం. నాకైతే గుండెలో దడదడకుంది. ఇప్పుడు దాకా ప్రాంక్ చేసేలా కానీ ఇట్లా రియల్గా అయితే ఎప్పుడు చేయలే. చూద్దాం ఒకసారి. ఇప్పుడు అక్కడ ఏమన్నా జరగవచ్చు. నాకు కొంచెం దడదడగుందిలే కానీ ఎక్కువ మాట్లాడలేను. ఓకే, వచ్చి నువ్వు మమ్మల్ని ఫోకస్ చేస్తావు. అయితే ఇటు ఎవరు రావట్లేదంట మలేష్ అన్న. ఇక్కడ జనాలు కూడా ఇటు అసలు ఎవరు రావట్లేదంటరా. ఎవరు రావట్లేదు. ఇటు వచ్చావా? ఇటు వచ్చాము. మరి ఎప్పుడేం కనిపించలేదా? అప్పుడు ఈ చెట్టుకి తెల్లచార జుట్టు ఎరబోసుకొని కానొస్తుంది ఎలాడినట్టు. ఇంకా నీ షాక్ అయ్యి ఇంకా బయటకు వచ్చేసా. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఎవరు రారన్నా. ఇప్పుడు ఇటు సైడ్ ఏమైందంటే ఒకళ్ళు రావడానికి కూడా చాలా భయపడుతున్నారంట జనాలు. అట్లా మరి నాకైతే దడదడుగుంది, గుండెలో దడదడుగుందిలే కానీ చెప్పలేకపోతున్నా. మీకైతే చెప్పలేకపోతున్నా. నువ్వు అట్లా చెప్పగరా అల్లే కానీ నువ్వు అయితే నువ్వు ముందు నాకు గుండెలో దడదడుగుంది నిజంగా చెప్పాలి. ఎందుకంటే అంత భయంగా ఉంది నాకు. ఒకసారి చెట్టుకల్లు చూపి ఒకసారి. సరే, ఈ చెట్టుకల్లు చూడండి. ఈ చెట్టుకి అంట ఊరేసుకొని చనిపోయింది. చూపించు ఒకసారి, చెట్టుకల్లు చూపించు. చూసావా? ఏమన్నా అంటే మనకి ఇప్పుడు నేను అంతకుముందు అమావాస్య చెప్పేదంటావా, అమావాస్యలో పుట్టిన వాళ్ళకి దెయ్యాలు ఎక్కువ కనిపిస్తాయంట. అయితే నాకు అంతకుముందు ఫేస్ చేసేలే కానీ ఇప్పుడు నాకు కనిపించినా కనిపించకపోయినా కెమెరాకైనా కనిపించాలా, క్యామ్కైనా కనిపించాలా. ఒకసారి రా చూద్దాం. చెట్టుకల్లి ఒకసారి ఫోకస్ చేసి చూద్దాం. ఏం లేదు. అదా
ఇదైతే ఇట్లా ఇంతకుముందు ఒక అతను వచ్చి చనిపోయాడు అంటే ఇటు మరి నువ్వు వీడియో తెలుసు అన్నవాళ్ళే కానీ ఇది తెలుసు అంటున్నావులే కానీ మలేష్ అండి కనిపిట్లా అడుగు స్వామి కూడా పట్టలేస్తుంది అది నీకు కనిపిస్తుందా నాకే కనిపిస్తుందా బ్లాక్ మల్లేషన్నా అది అడుగు స్వామి అసలు వీడియోలో చూడు అదిగన్నా అంత బాగా మాట్లా నువ్వు స్వామి నువ్వు నేనేడనుకుంటది నువ్వు వీడియో చూడు ఫస్ట్ నువ్వు అరే ఇక్కడ ఏదో కనిపిస్తుందండి ఇది చూపించు ఒకసారి కెమెరా ఇక్కడ ఏదో కనిపిస్తుంది బ్లాక్ అయితే అసలు గుండెలో దడొస్తుంది నాకైతే మీకు ఒకటి చెప్పాలి నేనంగా చెప్పాలంటే నాకు ఇట్లాంటి రావడానికి ఇంట్రెస్ట్ లే కానీ నాకు ఇట్లా అమావాస్య పుట్టినప్పుడు నాకు ఇట్లా దెయ్యాలు అంటే చాలా భయం మామూలుగా అయితే అంతొకటి నాకు దెయ్యాలు పడతాయండి మీకు చెప్పలేదులే కానీ చెప్పాలి కాబట్టి చెబుతున్నా ఇక్కడ నిజంగా చెప్పాలంటే అక్కడ ఏదో భయం ఇక్కడ ఏదో కనిపిస్తుందండి ఇప్పుడు కూడా కానొస్తానే ఉంది అది నీకు కనొస్తుందా కానొస్తుంది బ్లాక్ అన్న నువ్వు దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చాయి నువ్వు అంత దూరంగా ఉండ మాకు మళ్ళీ వెనక మళ్ళీ ఏమన్నా వచ్చింది అనుకో కదులుతున్నట్టుంది కదా అడ్డు వదిలేసి లేక ఇటు చూడు ఇటు చూపి సౌండ్ వస్తుంది స్వామి దాని ఏదో తలకి నీళ్లు పోస్తున్నా స్వామి తలస్నానం చేస్తున్నా అరే నీకెప్పుడైనా కనిపించినాయా అరే ఆగు 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 మాటలేని పెడతానే ఆగు ఇప్పుడు అరే ఇంకా ఏం పడుతుంది రా ఆగురా ఏ బ్రో ఎవరు బ్రో భయపెట్టమాక మల్లేష్ అన్న భయం పడుతుండే కానీ కాకపోతే మన వెనక్కి వెళ్తే చాలా రంగు అయింది ఎందుకంటే మనం అంత చేసుకొని కూడా వెనక్కి వెళ్తే చాలా ఇబ్బంది పడతాం అది దెయ్యం మాట్లాడిద్దా అరే ఇందాక మరి ఎవడు ముసలోడు కనిపించింది వాడు కనిపించింది అంటారా ఏడు మరి ముసలోడైతే అట్ట ఎందుకు కలుపుతాడు దెయ్యంలాగా అసలు అరుతుంటే ఏంది రారు నా బట్ట అనేది అంటుంది కదా అంతకుముందు మా పెదనాన్న కూడా అంతే జరిగిందంట మా పెదనాన్నకి పోతే మేఘను ఎత్తుకొని పోతే మేఘ అరిచిందంట నా బట్ట నీకు తెలిసిందా ఉండే కొందుకు బరువు లైట్ అటు కాదురా బండి వస్తుంది ఏదో అరే దెయ్యం కాడ లైట్ ఎందుకు ఇద్దరు నువ్వు కామెడీ చేస్తావు లైట్ వేసిందంట ప్యాచ్ లైట్ నువ్వు పోయి ట్యూబ్ లైట్ పెట్టరా అరే చిన్నగా నీకు భయం లేదు పోయేస్తా పోయిరారా వాడేం చెప్పాడు తెలుసా ఇప్పుడు దాకా నాకు అట్లాంటి భయం లేదు అన్నా నేను పోయేస్తా అన్నాడు అనలేదు చెప్పురా మరి పోయిరారా మీరు కూడా రండి నాకు అక్కడికి వస్తే దెయ్యం పట్టిద్దాను భయం రా అందుకని లేకపోతే ఏం లేదు నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంత పెట్టుకుని కూడా నేను అంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎరిపోకుని అవుతా అందుకని అర్థంగా నేను చెప్తే అర్థం చేసుకోరు మీరు నాకు దెయ్యం పట్టింది స్వామి నా మధ్య నేను తలగా పోసుకున్నానయ్యా మీరేమో చెప్పకపోతే
పలానా చాటకు పోతున్నావని నేను చెప్పకపోవటం తప్పులే కానీ ఒకటి అనుకుని ఉంటే ఇంకొకటి కదా బ్రో. నాకేమన్నా అయితే పట్టుకొని పోండి బ్రో. వెళ్ళింది తెగపోమండి. హలో గురు బ్రో, ఎవరైనా ఉన్నారా? హలో గురు. రాండ్రా, నాతో పాటు రాండ్రా. నేను ఒక్కనే పోతే మాట గురించి నేను పోవడానికా? హలో గురు. బ్రో బ్రో భయపెట్టి మాకండి బ్రో. ఎవరు మీ వల్ల జనాలు కూడా ఇటు రావడానికి భయపడుతున్నారంట. ఎందుకని మీరు ఇటు భయపడుతున్నారు? మీకేమన్నా స్థలం ఏమన్నా కబ్జా చేస్తున్నారేంది? చేతబడి ఏమైనా చేస్తున్నారేంది? లేకపోతే లైట్ నాకు నీ ఫోన్ ముందు నువ్వు నిలిచిందా? స్వామి ఏమో వదిలే స్వామి, నువ్వు భయపడమాక. మళ్ళీ అన్నా ఏమో వదిలే కానీ భయపడమాక. బ్రో ఎవరైనా ఉన్నారా? బ్రో ఏమన్నా ఉంటే కాంప్రమైజ్ అవుదాం. మామూలుగా చెప్తాను నేను, ఆ స్థలం వల్ల చెప్తాను నేను, ఏం అవదులే అని. బ్రో బ్రో ఎవరు బ్రో ఎదురు కూర్చుతున్నారు? ఎందుకు చేతబడి ఏమైనా చేస్తున్నారా? చెప్పండి. మామూలుగా మీకు ఆ స్థలం కావాలండి చెప్పండి, నేను మాట్లాడతా అతనితో. అది మీరు జనాలు వచ్చే వాళ్ళని ఎదురు కూర్చుతున్నారు. అసలు మనిషేనా నువ్వు? బాబాయ్ ముసలాయనా? ఏ ముసలయ్యా? ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు ఏదో ఉంది, గుర్తులేదు. ఇప్పుడు నాకు తెలుసు అది అంటే కూడా తెలుసు నాకు బ్రో. 97 ఎవరో ఫోన్ వస్తుంది బ్రో. 97 హౌస్ అంట. మాట్లాడు అందరూ గిట్టి వీడియో పెట్టుకుంటా. బ్రో ఎవరైనా ఉన్నారా బ్రో? అయితే తను దెయ్యం మామూలుగా తనైతే మాట్లాడింది. అక్కడ ఊరేసుకున్నామంట. తనేదో మరి నేను చంపేసా అని చెప్పేసి అంటుంది. నాకైతే తెలియట్లా. నేనైతే నాకైతే దెయ్యాలు పడతాయి అని చెప్పేసి తెలుసు. ఎందుకంటే మా అమ్మలు చెప్పారు చాలా సార్లు దెయ్యాలు పడతాయి. చనిపోయేదాకా పోయి కూడా బయటకు వచ్చాను నేను. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. కాకపోతే ఇట్లాంటి రోడ్లకు పోయేటప్పుడు మా అమ్మ చెప్పిందిలే కానీ, కాకపోతే నేను సాహసం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తను అంత ఉరేసుకొని చనిపోయిందంటే తను ఎంత బాధాకరంగా ఉండి చనిపోయింది, అది మాత్రం నాకు మైండ్లో ఉంది. నాకేమైనా పర్లా, మన వాళ్ళని అయితే ఇంటికి సేఫ్గా చేయాలి. ఎట్లయినా వెళ్తారు వాళ్ళు. బ్రో నాకేమన్నా అయితే ఒకళ్ళు చనిపోతే మాత్రం ఏడు వదిలి తెంకెళ్ళండి. కానీ కాకపోతే మాత్రం ఒకళ్ళు దెయ్యం వచ్చి పడిపోతే మాత్రం వదిలి తెంగలేదు మాత్రం బ్రో. సరేనా? అది మనోడిని ఫోకస్ చేయి. నేను వెళ్తున్నా, మీరు ఏడుండండి, ముందుండండి. నేను ముందుకెళ్ళి మాట్లాడతా. కర్రీ మనోడిని ఫోకస్ చేయి. ఒక్కడే ఉండాలి. నువ్వు ఒక్కడే వెళ్తావా? ఒక్కడే వద్దు. నేను అదే ఇందాడ అని చెబుతున్నా. ఒక్కడు వెళ్తేనే మాట్లాడుతా ఉంటుంది. ఇబ్బంది లేదు. మీకు ఏడకి వినపడ్డాయి కదా ఎంత వినపడతాయిలే కానీ వెళ్తున్నా బ్రో. ఏమైంది? అది పడ్డారు కదా, పట్టాడనే పడ్డారు కదా, పట్టాడనే తప్పమ్మ. ఉందిరా అనకుండా అసలు పాగురు
నా ఏమైంది ఉరుకుండా పోయి తీసుకోదాం బా పట్టిన కొని వస్తాము ప్లేస్ దాటితే వచ్చింది ఏదో ఒకటి అర్థమైంది కదా ప్లేస్ ఈ ప్లేస్ దాటినా కానీ వదిలిపెట్టదు సరే ఆ దర్గాల కాడికి వెళ్దాం బా తీసుకొని గొంతు పట్టుకోండి అమ్మా అరే పోండ్రా నాకేమైనా బాధ లేదు పోండ్రా రే పోయేది నిన్న వద్దంటే నువ్వు పోయావు పాప ముందు పట్టుకోండి అందరా నా నిజంగా ఇది ఏముంది నా నిజంగా ఇది ఏముంది ఏముందన్నారు చదువుతుంది ఇందాటానికి చదువుతుంది ఏంట్రా నా బతుకులా అయిపోయింది మనం పోదాం పాలన మనం పోదాం పాలన నేను ఇంటికి వెళ్తా వెళ్తారా వచ్చి వెళ్తున్నా కెమెరా మామూలు ఫ్లాష్ వేసుకుని వస్తున్నా అక్కడే ఉండి అసలు వాడొకనే పంపి ఆడే కావాలంటే దేనికైనా సరే ఆడే కరెక్ట్ వాడొకనే పంపి ఆడే కావాలంటే చిన్న Run. ఇంకోసారి మా ఇంట్లో కంగారు పడింది 10 వచ్చేస్తాను నడ తీసుకొని పోవాలరా బాగుంది నార్మల్ సైలెంట్ అయిపోతుంది సౌండ్ అనుకుంటా నా మట్లో ఇది ప్రాంక్ వీడియో అన్నది నా మట్ల రియల్ చేశారుగా రమ్మంటా అన్న ఇది పట్టుకొని వెళ్ళి నేను తెస్తాను నేను రానులే
బాబా మా ముగ్గురు బాగా ఒకరి తర్వాత రావడం ఏంది ఇది? అరే ఆడికి వస్తే గుండెల్లో పట్టుకుంటుందిరా, నీకు అర్థం కాదులా. గొంతు ఎవరో పట్టుకుని తెచ్చారు, గొంతు మొత్తం గీశారు. మళ్ళీనా భయం లేడా, మనం చంపి అంత లేలే కానీ గొంతు పట్టుకుని తిరుగుతున్నారన్న. ఒక్కోసారి దెయ్యం పట్టినట్టు ఊగుతున్నాలే కానీ ఏమనుకోమాక. ఏం కాదు లేదా, ఏమన్నా ఏం కాదు. నా మట్లోది నేనేమన్నా చేశాను చెప్పు. ఏం చేయలేదు. రే రారి రే. వద్దులే తెలుసుకున్నా భయపడుతున్నది. విరాడే ఉన్నది కదా, వాడిని ఫోన్ చేస్తా ఉంటుంది. వాడికి భయపడుతున్నట్టుంటారు కానీ అరే ఎక్కువ భయపడి మాక ఏం కాదు. ఇయ్యాల కొంపకాడు దెంకొచ్చి భయపడి మాకు అంటారు. ఇయ్యాల కొంప వచ్చారా సాడ నిజమన్నా నమ్మొద్దురా, అడుగు తిరు. ఆ చెట్టు గురేసుకొని వచ్చారా చాత బళ్ళు గురించి కాలకట్ట. ఆగరా ఆగరా నేను రాను నేను రాను అన్నాడు. అలేషు రారా. నేను వస్తున్నా బారా. నేను రాను నేను రాను రావాలా. నేను వస్తున్నా బారా. నేను రాను నేను రాను నేను ఉన్నారే బా. నేను రాను నా ఇంట్లో ఒక అమ్మ ఒకటే. ఎంతసేపు పోతారు తీసుకొచ్చి వెళ్ళిపోతాం ఎవరికి. మా అమ్మ ఒక్కతేనా ఇంట్లో అసలు బాగోలా మా అమ్మకి. నేను గంటలో చేద్దానని చెప్తాను. మాది దెంకొచ్చి దెంక వెళ్తాం మనిషి అన్నది మనిషి కావాలని చెప్తాను. కావాలండి నేను దింకెళ్తాను నిజంగా. మనిషినా మనిషి అయితే చెల్లి పారా. నేను రాను. కర్ర గిర్ర తీసుకో. మరి వాడికి పట్టింది ఏంది, మరి వాడికి పట్టింది ఏంది. వాడికిరా నేను వెళ్ళిపోతాను సరే ఏడే నేను ఆడే
నేను రాను. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. ఎవరు పుట్టినట్టు గాడ్లు పట్టేరా నిజంగా ఘాట్లు గాడ్లు పట్టేరా చంపేసే వాళ్ళేరా. మా అమ్మ చెప్పేది బావద్దని నేనే వచ్చిన. మరి బండి తీయండి వెళ్దాం. అది చంపేస్తానంటుందిరా. చిన్నది తీసుకొని చిన్నది తీసుకొని రోడ్డు మీద తీసుకొని పోరా. పెడదా మా బావర్ది వాడు ఇప్పుడే మల్లేష్ ఇప్పుడే చెప్పేది వాడు మళ్ళీ మన బామర్ది వాళ్ళు ఉండే అన్న వాడు నా ఫోన్ అయితే రోడ్డు మీద వస్తాం బండి తీసుకుంటా ఇంటికి పోతాం. వదిలిపెట్టమని చెప్తుంది నేను. కాదురా వద్దన్నా రాన్నా చెవులో పెద్దగా ఎట్లుండదు వినబడుతుంది. ఏదో మొహం మొత్తం వద్దన్నా రాన్నా కాదురా. ఏదన్నా వీడియో చెప్తాం. వీడియో బాగుంటుందా? వీడియోలో దయ్యం కనిపిస్తుందా? కనిపిరా యాడ నేను పోతాను మైక్ ఇస్తుంది బాగు నువ్వే వీణేది మళ్ళీ వీడియో కాసి నేను తీసుకొని పోయి కొంచెం క్లిప్ తీసుకొని వెళ్ళిపోతాం మరి. ఏమా వస్తున్నా బండి పని చేస్తాను. పోతే అందరం కట్టుకోవాలి. నేనేం చెప్తాను నువ్వే వస్తున్నా బట్టలే ఉరకండి రా ఏంటి రా పట్టించారు ఏంటి మళ్ళీ ఎంకొచ్చుకుని పోదాం. నేను ముందే చెప్పా బండి
మరి గారు తాళం తీసుకున్నా బండి వేసుకుని బయటికి రా మనకని చేద్దాం లేపా పోతే పోయింది చేసేది ఏమన్నా ఇష్టం తగ్గిద్ది రాజు రక్తం కారుతుంది ఎవరికి నాకే అడ్డాడు అన్నా నా ఇది న్యాయం కాదన్నా అడ్డాడు అన్నా నా ఇది న్యాయం కాదన్నా నేను ఫస్ట్ నేను ఏం చేస్తే నమ్మలేదన్నా అమ్మ ఒక తెలియస్తుంది అంటే ఎంత ఎట్టుంది బానే ఉంది అదే ఫస్ట్ ఉరికినప్పుడు తెచ్చుకో పక్కన పడ్డాడు అయితే ఆ తాయిగాడు అల్లొచ్చిపోయింది వాడు ఇక్కడ కాదు కానీ నేను చూస్తాను నా నుంచి ఒక స్కూటీ వచ్చింది అరుపులు వినపడి అడ్డిండి అడి తిప్పుకుని తెచ్చలేదు